శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు. ఇక కన్యారాశి, ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో వ్యాపారంలో తీరిక ఉండకపోవచ్చు, చాలా మంచిగా ఉంటాయి. కానీ మీ తొందరపాటుతనం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఆలోచించి ధైర్యంగా అడుగు ముందుకెయ్యండి. తొందరపాటుతనం ఎప్పుడు కూడా పనికిరాదు. బంధువులతో స్నేహితులతో సంప్రదింపులు చేయడం మంచిది. వారి సలహాలు తీసుకొని వారి యొక్క సలహాలకు మీ సలహా జోడించి ముందుకు అడుగేయడం చాలా మంచిది. మీకు ఓపిక చాలా అవసరం. కన్యారాశి వారికి దేని యందు కానీ తొందరపాటుతనం పనికిరాదు. ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు పడకండి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయాణాలు చేసే ముందర ఆలోచించి ప్రయాణాలు చేయండి. ప్రయాణాల విషయంలో చాలా ఆలోచించాలి, జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకు వేసినట్టయితే మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మీకు మంచి సుఖంగా సంతోషంగా ఉండడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక కన్యారాశి వీరికి 1వ వారంలో, జనవరి మొదటి వారంలో ఎప్పుడు భయం, అది కూడా అధిక భయంగా ఉంటుంది. కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది, తప్పదు. కుటుంబంలో కానీ బంధువులతో కానీ పోట్లాటలు జరగడం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వాక్కును కంట్రోల్ చేసుకొని ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడడం చాలా మంచిది. అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా వహించండి. అధిక శ్రమ కలగడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఏ పని చేసినా మీరు అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలో. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. పనుల ఒత్తిడి వలన అనారోగ్యము, మానసిక చింత ఉంటుంది. పనుల ఒత్తిడి ఏర్పడుతుంది, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి, దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఆ కార్యక్రమం సక్రమంగా నెరవేరకపోవడం వల్ల మానసిక చింతన ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లేదా ఆ ప్రయాణాలు మానుకుంటే పిచ్చిగా ఆలోచిస్తూ వృధాగా కూర్చోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా చిన్న వ్యాపారాలు, దగ్గర ప్రయాణాలు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక 3వ వారం సాహసం చేసే బుద్ధి కుశలచే మీ యొక్క మనోధైర్యం చేత, మంచి ఆలోచన చేత పనులు నెరవేర్చుకుంటారు. ఈ 3వ వారంలో ఎదుటి వ్యక్తితో మంచిగా మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవడం చాలా మంచిది. యత్న కార్యములు ఫలిస్తాయి. మీరు ఏదైతే సంకల్పాలు చేసుకున్నారో కార్యక్రమాలు అవి నెరవేరడము, వాటి వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు రావడము, 10 మందిలో పేరు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ధనధాన్య లాభాలు, డబ్బు రావడము, ఇటు వ్యవసాయదారులకైతే ధాన్య లాభము, ఇవన్నీ కూడా కలుగుతాయి. మనశ్శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇక 4వ వారం చేసేటువంటి కార్యక్రమంలో మంచి అభివృద్ధి ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి తిరగడము, శుభకార్యాలలో పాల్గొనడము, వినోదాదులలో పాల్గొనడము చేస్తుంటారు. 4వ వారంలో నూతన గృహ నిర్మాణానికై లేదా స్థిరాస్తులు కొనడానికై ఆలోచన చేస్తుంటారు. ఆలోచన కొంతవరకు ఫలితం జరుగుతుంది.
ఇతర కార్యక్రమాలు కూడా ఆలోచన చేస్తారు. కొంతవరకు మాత్రం ఫలితం జరగడానికి కన్యారాశి వారికి ఆస్కారం ఉంది. సంతోషంగా ఆనందంగా ఉంటారు. బంధువులచే మిత్రులచే కలిసిమెలిసి తిరుగుతారు. కానీ చేసే పనులలో కొద్దిగా పనులు ఆలస్యం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. ఆ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల సుఖంగా సంతోషంగా అడుగు ముందుకు వేస్తారు. ఇది శుభం.